హాయ్, వెల్కమ్ టు బన్నాస్ వరల్డ్. ఈరోజు మనం చేసే కర్రీ నాటుకోడి కూర. సో దానికి కావాల్సినవి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, ఆయిల్, పసుపు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఉప్పు అండ్ ది బెస్ట్ ఎవరెస్ట్. పోసి ఉల్లిపాయలు కలుపుతా, గోధుమ రంగు వచ్చేసాక అల్లం పసుపు రుచిని పీలుస్తా, 10 నిమిషాలు ఫ్రై చేస్తా. అండ్ దాని తర్వాత చికెన్ వేయాలి. అవును, మీకు ఈ సాంగ్ నచ్చిందా? నేను ఈ సాంగ్ ఒక ఏఐ యాప్లో చేశాను. చికెన్ కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 10 minutes బాగా ఉడికించాలి, బికాస్ ఇది నాటుకోడి కూర కాబట్టి. అండ్ ఈ యాప్లో మీకు ఇష్టమున్న సాంగ్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. యాప్ లింక్ కోసం కింద కామెంట్ చేయండి, ఐ విల్ షేర్ యూ. పులుసు 10 నిమిషాలు ఉడికిస్తా, కొత్తిమీర వేయించిస్తా, పసుపు రుచిని పీలుస్తా, 10 నిమిషాలు ఫ్రై చేస్తా, కారం ఉప్పు మసాలా మచా చేస్తా, 10 నిమిషాలు ఫ్రై చేస్తా, చింతపండు పులుసు 10 నిమిషాలు ఉడికిస్తా, కొత్తిమీర వేయించిస్తా. నాకు చికెన్ గ్రేవీలోకి చారు అంటే చాలా ఇష్టం. ఇది నార్మల్ పచ్చి పులుసు, చింతపండు రసం, 2 tablespoons సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కొన్ని వాటర్, పచ్చిమిర్చి నేను స్టవ్ మీద నార్మల్గా ఇట్లా వేయించి అలా పిసికేస్తాను. అందులో పాన్ పెట్టుకొని పోపులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి కలిపి, వావ్, అప్పుడైతే ఎంత స్మెల్ వచ్చిందంటే, సర్లే ఎలాగో మీకు తెలియదుగా, క్యాప్ పెట్టేసేయడమే.